ప్రపంచంలో బ్రెజిల్, చైనా తర్వాత పెద్ద ఎత్తున మొక్కలు నాటుతోంది తెలంగాణలోనే అని పంచాయతీరాజ్ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. కరీంనగర్ జిల్లాలోని గోపాలరావుపల్లెలో హరితహారంలో భాగంగా ఆయన మొక్కలు నాటారు. హరితహారం ప్రభుత్వ కార్యక్రమం కాదని, రాజకీయ ప్రయోజనాల కోసం చేస్తోంది అంతకన్నా కాదని అన్నారు. ఇది ప్రజల కోసం, ప్రజా భాగస్వామ్యంతో చేస్తోన్న ప్రోగ్రాం అని చెప్పారు కేటీఆర్. ఇక టీఆర్ఎస్ సర్కార్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలే కాకుండా ఇవ్వని వాటిని కూడా నెరవేరుస్తోందని చెప్పారు. ఈసారి మొత్తం నేను చెప్పినట్టుగా భారతదేశంలోనే అతిపెద్ద ప్రయత్నం చేస్తున్నది తెలంగాణ ప్రభుత్వం. రాబోయే 3 ఏళ్లలో 230 కోట్ల మొక్కలు పెట్టాలనే ఒక మంచి లక్ష్యాన్ని పెట్టుకొని భవిష్యత్తు తరాలకు ఉపయోగపడే విధంగా తీసుకున్న కార్యక్రమం ఇది. రాజకీయ ప్రయోజనం ఆశించి కాదు, ఇంకోటి ఆశించి కాదు, కేవలం మన పిల్లలు బాగుండాలి, మన భవిష్యత్తు బాగుండాలి, మన తెలంగాణ సమాజం బాగుపడాలనే ఒక మంచి ఆలోచనతో చేస్తున్న కార్యక్రమం. ఈ రోజు కేవలం లాంఛనంగా ప్రారంభిస్తున్నాం. దీని తదనంతరం మీరు ఎన్ని మొక్కలు కావాలంటే అన్ని మొక్కలు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది. ఈ ఒక్క సంవత్సరంలోనే మొత్తం తెలంగాణ వ్యాప్తంగా 40 కోట్ల మొక్కలు పెట్టాలనే సంకల్పంతో మనం ముందుకు పోతున్నాం. గవర్నమెంటే ఫ్రీగా మీకు ఏ మొక్క కావాలంటే ఆ మొక్క ఇచ్చే పరిస్థితి ఈ రోజు